రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఆ కార్యక్రమాన్ని రెండవ విడత అమలు చేయడానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు ఆదర్శప్రాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి నాకు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఇష్టమైనటువంటి మత్స్యకార సోదరీమణులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1982వ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ 44 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వర్గం మన వర్గం, మన మత్స్యకార వర్గమని ఈరోజు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీకి గాని, ఆ రోజు ఎన్టీఆర్ గాని, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి గాని, మన యువనేత నారా లోకేష్ బాబుకి గాని మత్స్యకారులు కుటుంబ సభ్యులుగా మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం. కానీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం చేసుకున్నాం. 2014 నుంచి 19 వరకు నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నోసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అందులో మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం లాగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు మాయ మాటలు చెప్తే, మన కులాల మధ్య చిచ్చు పెడితే, ఆచరణ కానిటువంటి హామీలు ఇస్తే ఒక్క యామరపాటుతో 2019లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ ఓటమి చంద్రబాబు నాయుడిది కాదు, ఈ రాష్ట్రానిది 5 కోట్ల మంది ప్రజలదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈసరికే ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే
ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారయ్యేది. ఒక చిన్న యామరపాటుతో అగ్రగామగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి వచ్చిన విషయాన్ని కూడా మనం గమనించాలి. మళ్ళీ మొన్న చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు. 21 మాసాలు పూర్తయ్యాయి. మీరు, నేను ఎవ్వరూ ఊహించలేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆమడ దూరంలో ఉండేవాళ్ళు. ఎవరికైనా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమంటే ఎవ్వరూ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు 21 మాసాల్లో మళ్ళీ ఒక నమ్మకాన్నిచ్చి, ఒక సమర్థతనిచ్చి దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తి 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ జనాభాలో చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ పుట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టిన తర్వాత పెద్దయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో యువకులుగా తయారైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదే, 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి పార్టీ పెట్టేసరికి మత్స్యకార గ్రామాలు ఏ విధంగా ఉండేయో కొంతమందికైనా తెలుసుంటుంది. ఏ మత్స్యవారి గ్రామానికి మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, పాఠశాలలు లేవు, ఆరోగ్య కేంద్రాలు లేవు, రహదారులు లేవు. ఎన్నో అవస్థలు పడ్డాం. ఈరోజు ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలిక సదుపాయాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ మినిస్టర్గా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారని ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గ్రామాల్లో చర్చించాలి కదా. కొత్తగా యువకులు వచ్చారు, మా గ్రామానికి కరెంట్ వచ్చింది, మా గ్రామానికి ఆరోగ్య కేంద్రం వచ్చింది, మా గ్రామానికి మంచినీటి పథకం వచ్చిందంటే ఎవరు తెచ్చారు, ఏ పార్టీ తెచ్చారు, ఏ నాయకుడు తెచ్చారు? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మత్స్యకారులు ఎవరైతే 2 మాసాలు వేట నిషేధ సమయం ఉందో గొప్పలు చెప్పుకుంటున్నారు, మేమున్నప్పుడు 10,000 ఇచ్చామని. ఈ పథకం ప్రారంభించడానికి కర్మ, కర్త, క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నారు. 2014-19లో 4,000 రూపాయలతో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం ఇస్తే మీకు సరిపోతుందా? ఏదో 2 మాసాలు వేట నిషేధ సమయంలో వేటకెళ్లడం లేదు, జీవనోపాధి కష్టంగా ఉంటుంది, ఇచ్చిన డబ్బుతో జీవనోపాధి చేసుకోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి తప్ప సంవత్సరం అంతా ఈ 20,000, 10,000, 4,000తో మత్స్యకారులు జీవనం సాగించలేరు. 2019లో ఆనాటి ప్రభుత్వం ఆ పేరు చెప్పున, పార్టీ పేరు చెప్తే దరిద్రం మనకు అంటుకుంటుంది. అంత దుర్మార్గమైనటువంటి పార్టీ నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. నేను అడుగుతున్నాను, మత్స్యకారులు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు తప్పు మాట్లాడితే నన్ను ప్రశ్నించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అబద్ధాలు మాట్లాడితే గోబ గుయ్యమనిపించినట్టుగా మీరు వాస్తవాలు చెప్పకపోతే పనిచేసిన వాళ్ళకి చైతన్యం రాదు, పనిచేసిన వాళ్ళకి ఉత్సాహం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 10,000 తప్ప ఒక్క పైసా గాని మీరు చేపలు పట్టుకోవడానికి ఒక్క వస్తువు గాని 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఇస్తే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా బాకీలు పెట్టేశారు. ఇంకొక దారుణమైనటువంటి ఘటన, ఎవరైనా మత్స్యకారులు వేటకెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఆయిల్ సబ్సిడీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నా, చాలా సమస్యలున్నా మత్స్యకారులు మన కుటుంబ సభ్యులు ఎంత పెండింగ్ ఉందో అంతా ఒక్కసారి మన ఆదేశాలు ఇస్తే అధికారం వచ్చినటువంటి నెల రోజుల్లోనే మీ అందరికీ ఆయిల్ సబ్సిడీ, చనిపోతే కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నెల రోజుల్లో 15 రోజుల్లో మీకు అందిస్తున్నాం. ఇది నిజమైన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. 10,000 నుంచి 20,000 చేశాం. ఈ రోజు సాక్షి పేపర్లో రాశాడు మేమేదో తగ్గించేస్తున్నామని. ఆ పేపర్కి ఒకటే, ఈ దేశంలో 140 కోట్ల మంది ఇది మంచిదన్నా ఆ పేపర్లో అది చెడ్డదని రాయడం ఆ పేపర్కి అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 20,000 రూపాయలు ఇచ్చాం. గత సంవత్సరం 1,21,000 కుటుంబాలకి 241 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 1,31,000 కుటుంబాలకి 264 కోట్లు ఇస్తున్నాం. ఇది ఇస్తూనే మళ్ళీ మీకు వల్లు ఇస్తున్నాం, బోట్లు ఇస్తున్నాం. మీరు పట్టుకున్నటువంటి చేపలు మార్కెట్లోకి తీసుకెళ్లడానికి, అమ్ముకోవడానికి మోపెడ్లు ఇస్తున్నాం, వెహికల్స్ అన్ని ఇస్తున్నాం. సమయం లేదు కానీ మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల గురించి చాలా కృషి చేస్తుంది. ఈ జిల్లాలో ఒక సమస్య ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి ఈ రోజు మన వేటకి ఇబ్బంది కలుగుతుంటే ఈ రోజు వాళ్ళని అరికట్టాలంటే దుర్మార్గమైన ప్రభుత్వం గతంలో బోట్లు కూడా ఇవ్వలేదు. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించి 4 బోట్లు కొన్నాం, దీన్ని 8 చేస్తాం. రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి మీ యొక్క సంపదకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నిరంతరం చర్చలు చేయాలి. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నారో వాళ్ళందరికీ నిరంతరం మీరు అండగా ఉండాలని, ఉంటారని చెప్పి ఆశిస్తూ ఇందులో భాగస్వామ్యం చేసి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.